గురుగారు సాక్షాత్తు శంకర భగవత్పాదుల వారే శ్రీ బోధేంద్ర సరస్వతి స్వామిగా అవతరించారని అంటారు. ఇందుకు కారణం ఏమిటి? భారతదేశంలో అవైదిక మతాలు వ్యాప్తి చెంది ఈశ్వరారాధన మృగ్యమై యజ్ఞయాగాదుల పట్ల ప్రజలలో అనాసక్తి ప్రబలిన నేపథ్యంలో ఆ కపర్దియే యుక్తకేశుడిగా జన్మించాడు. అంటే ఆ కైలాస శంకరుడే కాలడి శంకరుడిగా అవతరించి సనాతన ధర్మాన్ని సంరక్షించాడు. అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. యః పురా శంకరో లక్ష్మ్యం జగాద బ్రహ్మ నిర్గుణం. ఎవరైతే ఆదిశంకర భగవత్పాదులుగా భూమండలం మీద అవతరించి అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించారో స పునః భూత్వా బోధేంద్ర తస్యోపాయం జగాద. వారే బోధేంద్ర సరస్వతిగా మళ్ళీ జన్మించి ఆ భక్తితత్వం ద్వారా నిర్గుణ పరబ్రహ్మను ఎలా అందుకోవాలో వివరించారు. నిజానికి ఆ నిర్గుణ పరబ్రహ్మము అంటే అద్వైత సిద్ధాంతాన్ని సరిగా అర్థం చేసుకోవాలి అంటే భక్తిని మించిన సాధనం లేదు. ఆ విషయాన్ని గుర్తెరగక అద్భుతమైన భాష్యము వార్తికము శంకర భగవత్పాదులు రచిస్తే దాని మీద అనేకమైన వ్యాఖ్యానాలు చేసి అందరినీ అయోమయంలో పడేశారు ఆ కాలం పండితులు. తద్వారా అద్వైత సిద్ధాంతాన్ని ఆచరించే వారంతా ప్రచ్ఛన్న బౌద్ధులు అన్న వాదం ప్రబలటం సాగింది. అహం బ్రహ్మాస్మి అంటే నువ్వే దేవుడివైనప్పుడు ఇంకా దేవతారాధన ఎందుకు, భక్తి ఎందుకు అనేటువంటి ఒక వాదన ప్రబలుతున్న నేపథ్యంలో శంకర భగవత్పాదులే శ్రీ బోధేంద్ర సరస్వతిగా అవతరించి 59వ పీఠాధిపతిగా బాధ్యతలు స్వీకరించి 27వ సన్యాసాన్ని స్వీకరించి 82 ఏళ్ల తన జీవిత ప్రస్థానంలో హరిహర అభేదతత్వాన్ని అందరికీ తెలియచేస్తూ నామయోగము యొక్క వైశిష్ట్యాన్ని ప్రజలందరికీ వివరించి భక్తి మార్గం ద్వారా ఆ నిర్గుణ పరబ్రహ్మాన్ని ఎలా చేరుకోవచ్చో తెలియజేశారు. అందుకే ఏ సిద్ధాంతాన్నైతే ఆదిశంకర భగవత్పాదులు ప్రతిపాదించారో ఆ సిద్ధాంతం అర్థం చేసుకోలేక భక్తి అవసరం లేదు, కేవలం జ్ఞానం ఉంటే చాలు అన్నటువంటి ఆలోచన ప్రబలుతున్న నేపథ్యంలో భక్తి మాహత్యాన్ని భక్తితత్వ వైశిష్ట్యాన్ని ప్రపంచానికి చాటి చంపినటువంటి మహానుభావులు బోధేంద్ర సరస్వతి శంకర భగవత్పాదులే. తాను ప్రతిపాదించిన సిద్ధాంతాన్ని ప్రపంచానికి అర్థమయ్యేలా వివరించటం కోసం శ్రీ బోధేంద్ర సరస్వతిగా అవతరించారని తెలియజేసింది శాస్త్రం. అదే శంకర భగవత్పాదులు బోధేంద్ర సరస్వతిగా అవతరించటంలోని ఆంతర్యం.